తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది. అధ్యక్ష, ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది. అధ్యక్ష, ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అధ్యక్ష, తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణను నిర్ధారించడానికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది. అధ్యక్ష, నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్ గీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్. అధ్యక్ష, ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది. అధ్యక్ష, టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ టెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి బిడ్డర్కు L1, మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. నిజమైన నెయ్యి సేకరణను నిర్ధారించడానికి టెండర్ నిబంధనలను చారిత్రాత్మకంగా కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. అధ్యక్ష, టెండర్ నిబంధనలు ప్రకారం 2014 టెండర్ నిబంధనలు డైరీలో కనీస నిర్వహణ అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం మరియు పాల సేకరణ స్థాయిలను ప్రదర్శించాల్సి ఉండేది. 2018లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ డైరీల కోసం ప్రత్యేక విభాగాలను ప్రవేశపెట్టారు. తగిన మౌలిక సదుపాయాలు ఉన్న స్థాపించబడిన డైరీలు మాత్రమే పాల్గొనేలా ఈ నిబంధనలను నిర్ధారించాయి. 2019లో నెయ్యి వినియోగం పెరగడం మరియు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా టర్నోవర్ అవసరాలు, పాల సేకరణ ప్రమాణాలు మరియు ఉత్పత్తి సామర్థ్య పరిమితులను పెంచడం ద్వారా
టెండర్ నిబంధనలను బలోపేతం చేశారు. ఈ బలోపేతం పాలు కొవ్వు మార్పిడి నిష్పత్తులు మరియు అంచనా వేసిన వినియోగానికి సంబంధించిన సాంకేతిక కారణాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. తద్వారా సేకరణ నిబంధనలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చారు. 2020 టెండర్ల నిబంధనల సడలింపు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఫిబ్రవరి 2020లో సుమారు 5 నెలల వ్యవధిలోనే బలోపేతం చేయబడిన నిబంధనలను గణనీయంగా సడలించినట్లు విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు మరియు తప్పనిసరి పాల సేకరణ నిబంధనలను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేదా సాంకేతిక సమర్థన లేకుండానే ఈ సడలింపు చేయడం జరిగింది. తగిన మౌలిక సదుపాయాలు, పాల సేకరణ సామర్థ్యం మరియు నిజమైన నెయ్యి ఉత్పత్తిలో అనుభవం లేని ప్రైవేట్ డైరీల ప్రవేశానికి ఈ సడలింపు దోహదపడిందని సిట్ గమనించింది అధ్యక్ష. మెజర్స్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, మెజర్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర నిందితుల డైరీలు టీటీడీ టెండర్లకు ప్రాప్తి పొంది తక్కువ ధరలను కోట్ చేయడం ప్రారంభించాయి. భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ బిడ్డర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ఈ సడలింపు కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు మాత్రమే అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని సూచిస్తూ ఉంది. 2024 టెండర్ మరియు ధరల ఆందోళనలో టీటీడీ మార్చి 12, 2024న 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం ఈ టెండర్ ఆహ్వానించిందని, మరి 8, 5, 2024న టెండర్ను ఖరారు చేస్తూ మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు కిలోకు 319.80 రూపాయల చొప్పున సరఫరాను కేటాయించినట్లు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి అధ్యక్ష. కోట్ చేసిన ధర నిజమైన ఆవు నెయ్యి సరఫరాకు ప్రాథమికంగా అసాధ్యమని పరిగణించబడింది. ఇది నాణ్యతపై ఆందోళన పెంచింది. ప్రయోగశాల ఫలితాలు మరియు కల్తీ గుర్తింపు. జూన్ మరియు జూలై 2024న చేసిన సరఫరాల ప్రారంభంలో కల్తీ గుర్తింపు పరిమితులు లేని పరీక్షా విధానాల కింద ఆమోదించబడ్డాయి. తదనంతరం నమూనాలను ఎన్డీడీపీ కాఫ్ ప్రయోగశాలకు పంపగా అక్కడ నెయ్యిలో వనస్పతి మరియు జంతువుల కొవ్వులతో కల్తీ జరిగినట్లు నివేదించబడింది. ఈ ఫలితాలు సేకరణ, సరఫరా గొలుసు మరియు తయారీ ప్రక్రియలపై వివరణాత్మక విచారణకు దారితీశాయి అధ్యక్ష. పనితీరు మరియు నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల సమర్పణ, ఉత్పత్తి సామర్థ్యంపై తప్పుడు సమాచారం మరియు సేకరణ రికార్డుల తారుమారు ద్వారా టీటీడీ టెండర్లను దక్కించుకోవడానికి